హలో అన్న, మీ పేరు? మా పేరు హరికృష్ణారెడ్డి అన్న, అది విజయవాడ అన్న. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? 50-50 ఛాన్సెస్ అన్న. అంటే మేబీ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే మళ్ళీ జనసేన టీడీపీ పొత్తుగా అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం అన్న. అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మరి జగన్ రెడ్డి గారి పరిపాలన చూస్తారు కదా, 5 years ఎలా అనిపించింది మీకు? 5 years అంటే న్యాయం జరిగే వాళ్ళకి జరిగిందన్న. లో క్లాస్ వాళ్ళు అలానే ఉండిపోయారు. ఏ క్లాస్ వాళ్ళు అలా వాళ్ళని రిచ్ చేసుకుంటున్నారు. లో క్లాస్ వాళ్ళు అలానే ఉన్నారు. అంటే ఆయన సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రతి ఒక్క పేదవాడి మధ్యతరగతి వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. మరి మీరు చూస్తుంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే వస్తుంది అంటున్నారు, ఎందుకని? అంటే వస్తున్నాయి అంటే ఒక లీడర్ ఉంటారన్న, ఆ లీడర్ కింద ఉన్న వాళ్ళు వస్తున్నాయి అన్న, మిగతా వాళ్ళు అలానే ఉంటున్నారు. అదొకటను. కొన్ని బాగానే ఉన్నాయన్న, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయన్న, అదొకటి. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా లేదన్న, అది దాన్ని తీసేసి స్కాలర్షిప్ పెడితే నెంబర్ 1 అన్న. ఎందువల్లంటే అంత స్కాలర్షిప్ ఉంటే కాలేజీలో పడేదన్న, స్టూడెంట్కి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రియంబర్స్మెంట్ వల్ల స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి. అది పడుతున్నాయా లేదో కూడా కాలేజీ వాళ్ళకి తెలియదు కదా, అంటే తెలుసుకోవాలి కదన్న. తెలుసుకోకుండా కట్టాల్సింది అంటున్నానన్న. అప్పుడు పేదవాడు విద్యార్థి ఉంటాడు కదా, వాడు ఎక్కడి నుండి వచ్చి తీసుకొచ్చి కడతాడన్న. ఈ సంక్షేమ పథకాల మీద ఇంకా డిపెండ్ అవ్వడం కరెక్ట్ అంటారా ఇప్పటికి? కానీ ఇంకా డిపెండ్ అంటే లేదన్న, చేంజ్ అవ్వాలన్న. డిపెండ్ అవ్వడం అంటే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళడం అనేది కష్టం. చేంజ్ అవ్వాలి. మరి చేంజ్ అవ్వాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటారా మీరు? వస్తే మంచిదే అన్న. ఏంటంటే ఎవరు వచ్చినా ఏముండదు అన్న. ఎందుకంటే చంద్రబాబు అధికారం కూడా చూసాము, జగన్ది కూడా చూసాము. ఏంటంటే మళ్ళీ ఒక 5 years ఇతనికి ఛాన్స్ ఇస్తే అతను ఇప్పుడు చేశాడు కదా, దానికి మంచిగా చేస్తే ఉంచుతారు, లేదా నెక్స్ట్ 5 years కూడా మార్చుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాబోయే ఎన్నికల అధికారంలోకి వస్తే మన అభివృద్ధి అనేది జరుగుతుంది ఆంధ్రాలో? కొంచెం డెవలప్ జరుగుతుందన్న. అంటే నిరుద్యోగులకు కూడా జాబ్ వస్తుందని నా ఆలోచన. వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు ఆమె ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ షర్మిల కానీ ప్రభావం అంటే ఓట్లు చీలుతాయి అన్న. అంటే జగన్కి వైఎస్ షర్మిలకి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కదా కొంచెం అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు కన్నా. షర్మిల అభిమానం ఉన్నోళ్ళు, జగన్ గారి అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. కొన్ని ఓట్లు చీలుతాయి. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది? వైసీపీ అన్న. కానీ వైసీపీ, కాంగ్రెస్ రెండు ఒకటే అంటున్నారు. ఇద్దరు అన్నా చెల్లెలు డ్రామా ప్లే చేస్తున్నారు అంటున్నారు. అయి ఉండొచ్చు, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే డ్రామా అనేది కాదలే అన్న. అంటే ఎవరో ఆడే నాటకం ఇది పైన నుండి, కానీ ఇలా ఇక్కడ దింపారు పొత్తు కోసం. అంటే నేను అనుకుంటున్నా చంద్రబాబు వేసిన ప్లాన్ అనుకుంటున్నా అన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు మనకు తెలిసిందే, కానీ రాబోయే రోజుల్లో షర్మిల కూడా వీళ్ళతో కలిసే అవకాశం ఉందా? ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెసు, అంటే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అంతా కలిసాయి. అక్కడ కూడా కలిసి అవకాశం ఉంటుందన్న. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అనేది షర్మిల ఓన్ పార్టీగా డెసిషన్ తీసుకోవడం. అక్కడ సోనియమ్మ గారి పార్టీ, ఆమె ఓకే అంటే కలవాల్సిందన్న. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. హాయ్ బ్రో, మీ పేరు? సాయిరామ్. నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ బ్రో. టీడీపీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అసలు జగన్ వల్ల అసలు ఏమి లేవు కదా బ్రో, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, అయ్యన్నారు, అసలు ఏమీ లేవు కదా. సో ఎక్కడుండే వాళ్ళు మరి. అంటే వైసీపీ పాలన ఎలా ఉంది? 5 years చూస్తారు కదా. పాలన అంటే అసలు రోడ్లు లేవు, జాబ్ అసలు లేవు, అసలు ఎవరికి లేవు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వాలంటీర్లుగా చేసుకుంటున్నారు, పైకి అట్లా చేసుకుంటా ఉన్నారు. అసలు జాబ్స్ అనేవి లేవు, గ్రోత్ అనేది అసలు లేదు బ్రో ఏపీకి. అంటే ఇప్పుడు జాబ్స్ Group 1, Group 2 ఇచ్చారు కదా, దాని గురించి అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చారంటారా? మరి అంతేగా బ్రో, అప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు బ్రో? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇప్పుడు February 1st వచ్చేసింది కదా, ఎలక్షన్ కూడా వచ్చేసింది. సో ఇంక లేదు కదా. అంటే ఉచిత పథకాల మీద చాలామంది, అంటే పేదవాళ్ళకి చాలా సాయం పడుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే దానివల్ల, దాని గురించి ఏమంటారు? జిఎస్టీ తీసుకుంటున్నాడు కదా బ్రో, ఇప్పుడు 10 రూపాయలు దాన్ని 14 రూపాయలు తీసుకుంటున్నాడు. మద్యపానం అన్నాడు, మద్యపానం అనేది అన్ని లోకల్ బ్రాండ్సే వచ్చినాయి కదా బ్రో, అసలు ఏం లేదు అసలు ఏపీలో గ్రోత్ అనేది. టీడీపీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే టీడీపీ వస్తే డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఆల్రెడీ హైదరాబాద్లో చూసారు కదా బ్రో, ఇంకా అదే హైదరాబాద్లో చేసినట్టు చేద్దాం అనుకున్నాడు, కాకపోతే ఏం లేదు.
కానీ ఇప్పుడు టీడీపీ వస్తుంది అంటున్నారు. టీడీపీ వచ్చినా కానీ అమరావతి ఉంది, అలాగే ఆగిపోయింది, పోలవరం కానీ, రోడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం ఉందా ప్రజలకి? ఉంది కాబట్టే ఇక్కడ మా చేతి మీద కదా ఉంది. అంటే పవన్ కళ్యాణ్తో కలవడం కరెక్ట్ అంటారా టీడీపీ? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీని మారుస్తున్నారంటే తన స్ట్రాటజీకి తను ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. సో అందుకని షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది కదా, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండొచ్చు? సో ఓట్లు అనేది కొంచెం చేయొచ్చు అనుకుంటున్నాను. ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది బ్రో షర్మిల ఎంట్రీతో? జగన్. ఎందుకంటే అన్నీ బెయిల్ పెట్టింది కదా బ్రో. నువ్వు బెయిల్ బతుకుతానికి కారణం మా అమ్మను మా హస్బెండ్ అని చెప్పింది కదా. సో అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటే లోపల అంటున్నారు, దాని గురించి ఏమంటారు బ్రో? అట్లా అవుతే ఇప్పుడు జగన్ వెళ్ళాడు కదా, ఇప్పుడు బెయిల్ మీద రావడానికి కూడా కారణం ఆ విషయం చెప్పదు కదా. సో యాంటీ కాబట్టే కదా చెప్పింది. సాక్షిలో కూడా నాకు వాటా ఉందని అట్లా ఓపెన్గా చెప్పదు కదా. సో అదే బ్రో. చంద్రబాబు నాయుడు గారికి సార్ సింపతి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఆయన డెవలప్మెంట్ చూసేస్తారా, సింపతిని చూసేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? డెవలప్మెంట్ చూసేస్తారు బ్రో. ఎందుకంటే రాజధాని ఒక గ్రాఫిక్స్ మొత్తం చూపించాడు. అది మొత్తం ఇప్పుడు అసలు రాజధాని లేదు కదా. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తే ఏపీకి రాజధాని ఏదంటే ఏమని చెప్తారు బ్రో? నన్ ఆఫ్. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జంప్ అవుతున్నారు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో. అంటే వీళ్ళు ప్రజల కోసం వచ్చారా లేకుంటే వీళ్ళ పదవి కోసం వచ్చారు అనుకోవచ్చు ఎన్ని పార్టీలలో? అది వాళ్ళ ఇష్టం బ్రో, మనం చెప్పలేం కదా. ఇప్పుడు షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని జగన్ మీద పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాబోయే ఎన్నికలు? లేదు బ్రో, అది మనకు తెలియదు కదా. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా. చేసినా చేయొచ్చేమో, లేకపోతే లేదేమో. అంటే మీకైతే ఆంధ్రాలో ఉద్యోగాలు లేవంటారు? లేవు కాబట్టి ఇక్కడ ఏడుకు వచ్చింది. లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం కదా. ఇక్కడికి ఎందుకు వస్తాం అంత దూరం వదిలేసి? ఓవరాల్గా అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వల్ల టీడీపీ వస్తుంది మీరు అంటున్నారు? అవును బ్రో, టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే. హలో అండి. హలో, ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? అంటే ఆయన వచ్చాక కొంచెం డెవలప్మెంట్ అయింది, జగన్ అన్న వచ్చాక ఏమీ లేదు అంత. అంటే 5 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? అంత గొప్పగా ఏం లేదంట. ఎందుకని? జాబ్స్ లేవు, ఇంకా వచ్చేసి కండిషన్స్ ఏం బాగాలేదుగా అందుకే. అంటే ఈ 5 సంవత్సరాల్లో నవరత్నాలు అనేవి ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయంటారు? నవరత్నాల అంటే ఏంటి? సంక్షేమ పథకాలు. అచ్చా, అవన్నీ నాకు తెలియదు. ఎవరికి ఇవ్వలేదా? తెలియదు మాకు అయితే. అంటే మీకేమైనా లబ్ధి పొందలేదా? ఈ అమ్మఒడి, విద్య దీవెన, లేదు. పెన్షన్, ఫంక్షన్ అలాంటివి ఏం లేవు. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? రోడ్లు లేదు లేదు అసలు లేదు. అంటే జగన్ గారు వచ్చాకనే స్కూల్స్ కానీ అన్ని డెవలప్ చేస్తారంటున్నారు కదా. ఆ స్కూల్స్ డెవలప్మెంట్ వేరు, జాబ్ డెవలప్మెంట్ వేరు కదా. స్కూల్స్ అనే అవి వేరు. జాబ్స్కి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇంకా స్కూల్స్ అయినా ఎక్కడి నుండి వస్తే, ముందు ఎంప్లాయ్మెంట్ లేదు. సో జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ వరకు లేవు, ఇంకా వాటిలో లేదు. అంటే సచివాలయ వాలంటరీ జాబ్స్ ఉన్నాయి కదా, అవి 5,000 కదా ఇచ్చేది, అవి చేసి ఏం ప్రయోజనం? జాబ్స్ అంటేనే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ అంటున్నారు. అందులో కూడా ఒక్కోసారి ఇవ్వట్లేదు మనీ. ఓకే, అంటే వాళ్ళ సర్వీస్ ఎలా ఉందంటారు? వాలంటరీ సర్వీస్ అంత గొప్పగా ఏం లేదు. గొప్పగా ఏం లేదంటారు. అంటే ఇంతకు పెన్షన్ వెళ్ళి తీసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చిస్తున్నారు కదా. ఇంటికంటే ఇంటి దగ్గర కంటే వాళ్ళు డోర్కి ఏం రావట్లే. వాళ్ళు ఈ సందు దగ్గరికి వస్తున్నారు, పిలుస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అదే ఇంకా జనాలకి మరీ లేజినెస్ బాగా పెరిగిపోయింది, మరి డబ్బులు తెచ్చుకోవడానికి కూడా. అంటే సోమరిపోతులు అవుతున్నారంట బాగా బాగా. సో అంటే జగన్ గారు వచ్చాక ఒక్కటి కూడా బాగాలేదంటారు. ఒక్కటంటే ఏం బాగుంది? అన్న ఏం చేశాడని చెప్పి బాగుంది అన్నాకైనా. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా అన్నారు, చేశారనుకో. వచ్చిన కంపెనీస్ వెళ్ళిపోయినాయి చాలా వరకు, నాకు తెలిసినంత వరకు. పాత కంపెనీస్ వరకు ఉన్నాయి విజయవాడలో, కానీ ఇంకా ఇటు సైడ్ కర్నూలు సైడ్ అటు సైడ్ ఏమన్నా ఉంటాయి కనుక తక్కువే ఉన్నాయి ప్రస్తుతానికి కంపెనీస్. మద్యపానం కూడా నిషేధం చేస్తున్నారు కదా, చేశారా? అదే అందరికీ తెలుసు, భూమి భూమి తాగిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మీరు తాగారా బొంబు? నేను అంత స్టంట్లకి వెళ్ళలేదండి ఇప్పుడు, నేను తాగలేను, అది మా వాళ్ళ కాదు అది. అంటే కల్తీ మంది ఎక్కువ అమ్ముతున్నారు బాగా. 3 రాజధానులు ఇంతవరకు వచ్చింది. 3 రాజధానులు ఏంటండి మరి? ఒకదానికి దిక్కు లేదంటే 3. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఎలాంటి మార్పులు వస్తాయి? తెలీదు. ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు? మేబీ కనీసం ఒక క్యాపిటల్ అనేదైనా ఉండిద్ది, మరి 3 లేకుండా.
కొంచెం పర్లేదు సిచ్యువేషన్స్ అనేవి స్టాండర్డ్ అవుతాయి, మరి అంత హైప్ వెళ్ళకుండా 5 ఇయర్స్లో. ఓకే, బాగానే ఉండిద్ది. కాకపోతే మళ్ళీ 3 అతను కూడా వచ్చి మళ్ళీ 3 రాజధానులు అంటే అది కూడా పెద్ద తలగా నొప్పి అవుద్ది అంతే. మరి ఒక ముక్కలో ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరంటారు? ఆ జనాలను బట్టి ఉండిద్ది, అది మ్యాక్సిమం మనం అనుకుంటే అవ్వదు కదా. టీడీపీ అనుకుంటున్నాం. హలో అన్నయ్య, మీ పేరు? నా పేరు ఇస్మాయిల్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు బ్రో. ఎందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారు? లేదు బ్రో, వైసీపీ వచ్చిన తర్వాత ఏమీ డెవలప్ ఏం లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒక మినిస్టర్ అయితే డిఎస్సి రీసెంట్ డిఎస్సి ఎందుకు అన్నాడు, ఇంకో మినిస్టర్ అయితే ఎక్కువ మంది చదువుకు అందుకు ఎక్కువ నిరుద్యోగం ఉన్నారు. అంటే ఒకప్పుడు బీహార్ ఉండేది నిరుద్యోగం, ఇప్పుడు మన ప్లేస్ మన ఏపీ ఉంది. రీసెంట్గా ఇప్పుడే ఒక న్యూస్ చదివి వచ్చాను, అంటే వీళ్ళంతా మద్యపానం నిషేధించని చెప్పారు కదా, అదే నిషేధం తన ఓన్ బ్రాండ్లు పెట్టారు కాబట్టి దగ్గర 25% మంది లివర్తో బాధపడటం వల్ల మన ఏపీనే టాప్లో ఉంది బ్రో. అంటే మద్యపానం వల్ల ఎంతమంది చనిపోతున్నారో అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుతో రాబోతున్నారు కదా, ఈ పొత్తుతో రావడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా 100% నష్టం జరుగుతుంది. మన రీసెంట్గా జగన్ గారు చెప్పారు కదా, నేను దిగిపోంటే హ్యాపీగా దిగిపోతా, అంటే అతని మీద అతనికి నమ్మకం లేదు, నేను దిగిపోవంటే హ్యాపీగా దిగిపోతా ఇప్పుడే అని చెప్పారు. అంతేందుకు సొంత చెల్లి నమ్మడం లేదు అతన్ని. కానీ చెల్లెలు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే అన్నా చెల్లెలు ఒకటి అని కొంతమంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అలా ఏం కాదండి. ఇంతకుముందు 2014లో అతను ఇక్కడ అతని తరపున చాలా ప్రచారం చేసింది ఆమె. దాని తర్వాత పార్టీ అధికారులు వచ్చేలా విజయమ్మ కానీ షర్మిల ఎక్కడా కనపడలేదు. అంటే వాళ్ళని ఆమె డైరెక్ట్ చెప్తాను కదా, నన్ను ఒకసారి కొట్టాడు తిట్టారు అని. కాబట్టి అదేం కాదండి, అతని మీద వ్యతిరేకతనే ఆమె పార్టీలో బయటకు వచ్చింది. ఇప్పుడు షర్మిల రాకతో ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఏ పార్టీకి నష్టము? 100% వైసీపీకే అండి. ఎందుకు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, వైఎస్ఆర్ ఫ్యాన్స్, కాబట్టి కొంత ఓట్లు స్ప్లిట్ అవుతాయండి ఇటు ఇటు. కాబట్టి 100% ఇప్పుడు ఒక కాంగ్రెస్ వేసేవాళ్ళంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్కి వేసేవాళ్ళే షర్మిలాకి వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు స్ప్లిట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ లేడు రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరూ మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తున్నాం కూడా చాలామంది ఎమ్మెల్యే ఎంపీలు టీడీపీలోకి వస్తున్నారు, కొంతమంది రావచ్చండి. అలాగే చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిపైన పోటీ చేసే అవకాశం ఉందా? అదే జరుగుతున్నాయని ఒక న్యూస్ వచ్చింది, అది ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు. ఒకవేళ వస్తే బెటరే, ఎలా తిరిగైనా సరే నెక్స్ట్ జగన్ సీఎం కాకూడదు. ఒకవేళ నెక్స్ట్ సీఎం అయితే మనం ఇంకా శ్రీలంక, ఇంకో బీహార్, ఇంకో పాకిస్తాన్ అయిపోతుంది. ఎందుకు అనుకోవచ్చు అలా? ఆయన నేను ప్రజలకి మంచి చేస్తున్నాను, నేను మంచి చేసిండేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మంచి చేశారండి? మనం అసలు ఒక్క ఏమైనా కంపెనీ ఏమైనా వచ్చిందా? ఏం ఫ్రీ పథకాలు ఇచ్చాడు? ప్రజలు ఎలా ఉన్నారంటే ఏదో సామెత ఉంది కదా, ముందు గడ్డ పెట్టి వెనకాల ఎంత పాలు పితికినా నో ప్రాబ్లం, అట్లా అయిపోయిందని. మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ రావాలని కోరుకుంటా. టీడీపీ వస్తేనే కొద్దిగా డెవలప్ జరుగుతుంది, ఏమని జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.